హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ అనేది ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇంతకుముందు మనకి నేను ఆన్ ప్రిన్సెస్లో చెప్పాను, అందులో వేర్ హౌస్, స్పార్క్ ఎస్క్యూఎల్, పై స్పార్క్, సో ప్రతి దాంట్లో చెప్పాను అనమాట. బట్ ఫ్యాబ్రిక్ డేటాబేస్లో అయితే నేను ఏం డిస్కస్ చేయలేదు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీ అందరూ తెలుసు మెర్జ్ స్టేట్మెంట్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఇంక్రిమెంటల్ డేటా లోడ్ కానీ ఇలాంటి అప్రోచెస్లో మనకి ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే రెండు టేబుల్స్ ఉంటాయి, సోర్స్ డెస్టినేషన్ అనేది. ఆ రెండింటిని కంపారిజన్ చేసి కొత్తగా వచ్చే రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తాం. అలానే ఏదైతే రికార్డ్స్ అప్డేట్ అవుతాయో వాటిని మాత్రమే అప్డేట్ చేయటం. అంటే ఎటువంటి అప్డేట్ లేకపోయినా సరే అలా చేయకూడదు అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. మనం ప్రాక్టికల్గా చూద్దాం ఏంటనేది. ఓకే, ఇక్కడ నేను ఈఎంపీ సోర్స్ అనేది ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ 4 కాలమ్స్: ఎంప్లాయ్ ఐడి, నేము, లాస్ట్ నేమ్, సాలరీ. ఇలా మనకి కొంత డేటా ఉందన్నమాట. ఫస్ట్ రన్ చేద్దాం. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. అలానే కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఓకే, సో 3 రికార్డ్స్ అండ్ డెస్టినేషన్ టేబుల్ కూడా ఈఎంపీ అండర్ స్కోర్ డెస్టినేషన్ అనేది సేమ్ అనమాట. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లాస్ట్ నేమ్ సేమ్ అనమాట. కాకపోతే టేబుల్ నేమ్స్ అనేది చేంజ్ బయట. ఓకే, సో మనం ఇప్పటిదాకా అయితే రెండు టేబుల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి సోర్స్, రెండోది డెస్టినేషన్ అనమాట. మీరు చూడొచ్చు. సో ఇది సోర్స్ అండ్ రెండో టేబుల్ ఇది. ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, సో మనకి ఎటువంటి డేటా లేదనమాట. సోర్స్లో డేటా ఉంది, డెస్టినేషన్ అయితే డేటా లేదు. ఇప్పుడు మనం మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని సోర్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం డెస్టినేషన్ టేబుల్లో కూడా లోడ్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సో రియల్ టైంలో కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్ అనేది రెగ్యులర్ బేసిస్ అయితే యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వెరీ సింపుల్, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏముండదు, అర్థం కానంత ఏమి ఉండదు అనమాట. ఓకే, మీరు చూస్తే మెర్జ్ డెస్టినేషన్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్. మనం ఇక్కడ కీ కాలం అన్ని డిఫైన్ చేయాలన్నమాట. రెండిట్లో ఏదైతే కామన్ గా కీ ఉంటుందో ఆ కాలం అనేది, అంటే కాలం నేమ్ సేమ్ ఉండాలని ఎక్కడ రూల్ లేదనమాట. ఆ కాలంలో ఉన్న వాల్యూస్ ఇంపార్టెంట్, అంతేగాని కాలం నేమ్ కాదు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సేమ్ కాలం ఉండాలి అనేది, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, దాని తర్వాత వెన్ మ్యాచ్ అండ్, సో ఇదేంటంటే అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇది మ్యాచ్ అయ్యి అండ్ ఈ కాలమ్స్ లో ఏదో ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఈ 3 కాలమ్స్ లో సోర్స్ కి డెస్టినేషన్ కి ఎటువంటి చేంజ్ ఉన్నా సరే అప్పుడు మాత్రమే అప్డేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ రన్ చేస్తారండి, సోర్స్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది డెస్టినేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ రెండిట్లో సేమ్ డేటా ఉంది కాబట్టి ఈవెన్ దో మీరు మెర్జ్ స్టేట్మెంట్ రన్ చేసినా సరే డేటా అనేది ఎఫెక్ట్ అవ్వదు, లైక్ అప్డేట్ అనేది. ఎందుకంటే రెండిట్లో సేమ్ ఉంది. వాట్ ఆర్ ద డేటా అవైలబుల్ ఇన్ సోర్స్, సేమ్ థింగ్ డెస్టినేషన్ ఆల్సో దే, రైట్? సో నో నీడ్ టు డూ ఎనీ అప్డేట్ అనమాట. ఇన్ కేస్ అట్లీస్ట్ ఒక కాలంలో డిఫరెంట్ ఉంటే అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ రికార్డ్ మాత్రమే అప్డేట్ అవ్వాలి. ఓకే, లేదా కొత్తగా ఏదైనా రికార్డ్ వస్తే చూడండి, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ అంటే మ్యాచ్ కాకపోతే అప్పుడు మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, సో 3 రోస్ ఎఫెక్ట్ అయినాయి కదా. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, సో మీరు చూస్తే మనకి ఏదైతే సోర్స్ లో ఉందో సేమ్ డేటా ఉంది. సో ఇప్పుడు సోర్స్ లో సేమ్, డెస్టినేషన్ లో సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను మెర్జ్ స్టేట్మెంట్, ఏమైనా చేంజెస్ వస్తాయో లేదో చూద్దాం. చూడండి ఏమొచ్చింది ఇక్కడ, 0 రోస్ ఎఫెక్టెడ్. అంటే ఇందాక చెప్పినట్టుగా సోర్స్ డెస్టినేషన్ లో కూడా రెండిట్లో కూడా సేమ్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి అప్డేట్ అనేది జరగదు. అదే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. ఏమొస్తుంది? 3 రోస్ ఎఫెక్ట్. ఇందాక మనకేమో 0 రోస్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైతే నేను ఆ కండిషన్ అనేది రిమూవ్ చేశానో ఎన్ని వస్తున్నాయి? మళ్ళీ రన్ చేస్తాం. ఓకే. 3 రోస్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే, ఈవెన్ దో సోర్స్, డెస్టినేషన్‌లో రెండిట్లో కూడా సేమ్ డేటా ఉన్నా సరే, మళ్ళీ డేటా అనేది అప్డేట్ అవుతుందనమాట. ఇది కరెక్ట్ కాదు. రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే 3 రికార్డ్స్ కాబట్టి ఇట్స్ ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరుగుతుంది. బట్ రియాలిటీలో కొన్ని లాక్స్ రికార్డ్స్ ఉంటాయన్నమాట. అసలు ఎటువంటి చేంజ్ లేకుండా ప్రతిది కూడా అప్డేట్ అవ్వడం డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎట్ ఆల్. ఓకే. సో అందువల్ల మనం అప్డేట్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. లెట్స్ సీ దట్. మీరు ఈ డిఫరెన్స్ అనేది నోటీస్ చేయాలన్నమాట. చూడండి, 0 రోస్ ఆర్ ఎఫెక్టెడ్. ఓకే. సో నేను ఇనిషియల్‌గా నాకేం తెలియనప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వెరీ రాయమని చెప్పారనమాట. వాళ్ళు చెప్తే సినారియో నాకు అర్థం కాదు అప్పుడు. లాంగ్ బ్యాక్ ఇప్పుడు కాదు. ఓకే. సో అలా ఉంటదనమాట. ఇప్పుడు చూడండి, 0 రోస్ ఆర్ ఎఫెక్టెడ్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ ఉందనుకోండి, ఓన్లీ అప్పుడు మాత్రమే మీకు పర్టిక్యులర్ రికార్డ్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుందనమాట. ఓకే. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.